శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగరాన్ని దట్టమైన మబ్బులు కమ్మేశాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ లో జోరుగా వాన కురుస్తోంది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలిలో కూడా జోరుగా వర్షం కురుస్తోంది. శంషాబాద్ లో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షానికి శంషాబాద్ మొత్తం అతలాకుతలమైంది. శంషాబాద్ బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంషాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. ట్రాఫిక్ జామ్ తో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక నీటిలోనే ప్రయాణిస్తున్నాయి వాహనాలు. భారీ వర్షాలతో విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. నగరంలో కొన్ని వైపులు కురుస్తున్నటువంటి భారీ వర్షంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా కూడా తెలుస్తోంది. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్ ని చూస్తున్నాం. నీటిలోనే వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడం, కొన్ని వాహనాలు నీళ్లలోనే ముందు కదులుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నగరాల్లో చినుకు పడితే ఏ స్థాయిలో చిత్తడవుతుందో గత 4 రోజుల క్రితం కురిసినటువంటి వాన ప్రధాన సాక్ష్యం. గంట పాటు కురిసినటువంటి వర్షానికి నగరం మొత్తం అతలాకుతలమై కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి అయితే చక్కబడలేదు. గంట పాటు కురిసినటువంటి వర్షానికి 4-5 గంటలు ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడ్డారో కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, నగరం నలువైపులా వర్షం కురుస్తోంది. పర్టికులర్ గా శంషాబాద్ అతలాకుతలమైనటువంటి పరిస్థితి మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్? దీనికి సంబంధించి స్తంభించినటువంటి ట్రాఫిక్ కి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ప్రధానంగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అయితే ప్రధాన నగరాలైనటువంటి శంషాబాద్ ఐటీ కారిడార్ అయినటువంటి హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, అలాగే బంజారా హిల్స్, జూబ్లీ, ఫిలిం నగర్, శంషాబాద్ మొత్తం పరిసర ప్రాంతాలు కూడా ఒక్కసారిగా ఈ భారీ వర్షం పడడంతో మరి నీటిమయం అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. రోడ్ల పైన మొత్తం కూడా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయింది. దాంట్లో అక్కడ వర్షం పడుతుందని చెప్పేసి ఆపినటువంటి వాహనాలు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, వాటన్నిటికీ కూడా మరి వాటర్ వచ్చినాయి. కొన్ని 2 వీలర్స్ అయితే ఆ నీళ్ళలో తేలుకుంటూ మరి పోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ ప్రధానంగా ఇక్కడ ఏదైతే శంషాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వరద వచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. నీటిలో కొంత అంటే ఇప్పుడు వర్షం కొంత తగ్గుముఖం పట్టింది, మళ్ళీ పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మెల్లమెల్లగా అయితే మరి వాహనాలు కదులుతా ఉన్నాయి. ఇటువైపు ఖచ్చితంగా ఇటువైపు రావద్దు. ఇప్పటికే దట్టమైనటువంటి మబ్బులు కావచ్చు, ఈదరగాలు కావచ్చు, వీటన్నిటి కూడా వీస్తున్నాయి. కాబట్టి ఎయిర్పోర్ట్ లో కూడా మరి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఖచ్చితంగా ఎవరైనా ప్రయాణికులు ఇప్పుడు ఈ రూట్లను కొంత మరి ఈ రూట్ లో వచ్చే వాళ్ళు, శంషాబాద్ రూట్ లో వచ్చే వాళ్ళు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. ఎయిర్పోర్ట్ కు వచ్చే ముందు అప్డేట్ అంటే విమానం ఉందా, రద్దయిందా అని తెలుసుకొని ఆ రూట్ లో రావాలి. ఆ శంషాబాద్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ కు సంబంధించినటువంటి అంశం కూడా మరి అప్డేట్ తీసుకొని రావాలి. ఎందుకంటే భారీగా ట్రాఫిక్ జామ్ మొత్తం కూడా ఇదైంది. కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్, దాంతో పాటు వాటర్ కూడా పెద్ద స్థాయిలో నిలిచి ఉన్నాయి. వీటన్నిటిని కూడా అధిగమించాలంటే టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొంత మరి ప్రభుత్వం అలాగే జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చేటువంటి సూచనలు పాటించాలంటూ కూడా మరి చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఒక్కసారిగా రేవంత్ రెడ్డి కూడా దీనిపైన రివ్యూ చేస్తా ఉన్నారు. ఈ వర్షాలకు సంబంధించి నైట్ ఏదైతే అర్ధరాత్రి చాలా బీభత్సంగా హైదరాబాద్ మొత్తం కూడా వానలు కూర్చున్నాయి. ఇటు ఏదైతే అర్బన్ కావచ్చు, కోర్ అర్బన్ కావచ్చు, మొత్తం కూడా మరి వర్షమయం అయిపోయింది. ఒక్కసారిగా దీనికి సంబంధించి ఇప్పుడు మొత్తం డీజీపీతో సహా చీఫ్ సెక్రటరీ అందరూ కూడా, స్పెషల్ అధికారులు అందరూ కూడా అత్యవసర భేటీ నిర్వహించారు. దాంట్లో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, విద్యుత్ శాఖ, అలాగే వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ క్షేత్ర స్థాయిలోనే పనిచేయాలి. ఆఫీసులలో ఎవరు కూర్చోవద్దు. వర్షం వస్తుందనే ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా గంట ముందే అక్కడికి పోయి అక్కడ ఎక్కడెక్కడైతే ఆ సమస్యాత్మకమైనటువంటి ప్లేస్లు ఉంటాయి, అంటే రెయిన్ అంటే వర్షం రాగానే నీరు ఎక్కడెక్కడైతే నిలుస్తుందో అక్కడ దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలను ముందే కనిపెట్టాలి. ఆ వర్షం రాగానే వెంటనే వాటన్నిటిని కూడా మరి ఆ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటర్ ని తీసేయాలంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి మరి పలు సూచనలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ 2-3 రోజులు కూడా మరి వర్షం భారీగా పడుతుంది అనేది అయితే వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రివ్యూలో కూడా అధికారుల వైఫల్యం క్లియర్ గా కనిపిస్తోంది అనేటువంటి మాట. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నగరంలో ఉన్నటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే హైడ్రా
ఇటీవల చేపట్టినటువంటి చర్యలు కావచ్చు, మొత్తం మీద ఎంతో కొంత చేయగలిగాం కానీ పూర్తి స్థాయిలో చేయడం సాధ్యపడటం లేదనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి అది ఒక వింతైనటువంటి అనుభవంగా కూడా రేవంత్ రెడ్డి చవి చూసినటువంటి పరిస్థితి. ఏంటి ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు అధికారుల నుంచి వచ్చిన రిప్లై రూపంలో? మురళి, ప్రధానంగా మొన్న ఏదైతే 2 days కింద జరిగినటువంటి, అంటే మొన్న 2 రోజుల కింద పడ్డటువంటి వర్షం చూసాము, ఐటీ కారిడార్ మొత్తం కూడా అతలాకుతలమైంది. కేవలం 1 గంట సేపు మాత్రమే వర్షం కొట్టింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ కింద ఇక వాహనాలు వెళ్లకుండా, 4-wheeler కాదు, మినిమం బస్సులు కూడా వెళ్లకుండా అంత వాటర్ మొత్తం కూడా అక్కడికి వచ్చేసింది. దానిపైన వీడియోలు మొత్తం ఒక్కసారిగా వైరల్ అయినాయి. అటు ఐటీ కారిడార్ మాదాపూర్, అలాగే హైటెక్ సిటీ అన్ని ఏరియాలు కూడా వాటర్ మయం అయిపోయినాయి. సో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది ప్రభుత్వం కూడా. సో అక్కడ దీనికి ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్ లో రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా అల్టిమేటం జారీ చేశారు. సో అందుకే అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పారు. ఏదైతే ఈ పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని ఖచ్చితంగా పనిచేయాలి. మొన్న ఎందుకు 1 గంట సేపు వర్షం పడితేనే అంత స్థాయిలో మరి ఇదైంది. ట్రాఫిక్ దాదాపు అది 4 గంటలకు వర్షం కురిస్తే ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి నైట్ 2-3 అయింది మురళి. సో ఇదంతా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే దాంతో ఇప్పటికే అధికారులు అందరిపైన కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు వర్షం పడుతుంది. సో ఆ వర్షం పడితే ఎక్కడ నీరు ఆగుతుంది, దాన్ని ఎలా క్లియర్ చేయాలో ముందే ప్రణాళిక ఉండాలి. మీరు 1 గంట ముందే అక్కడ ఉండాలంటూ కూడా ఇప్పటికే హుకుం జారీ చేసిన పరిస్థితి కనబడతాం. చూడాలి మరి అధికారులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకైనా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మోదీ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక నగరంలో 10 నిమిషాలు వర్షం కురిస్తేనే నగరంలో ఏ స్థాయిలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోవడం కావచ్చు, నీరు నిలిచిపోవడం కావచ్చు, ఇదంతా ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో దేశవ్యాప్త చర్చ అయింది. హైదరాబాద్లో ట్రాఫిక్ సంగతి పక్కన పెడితే వర్షం పడితే మాత్రం నానా రకాల రచ్చగా ఉంటుందనేటువంటి మాట నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని కూడా పర్టికులర్గా ఆయన సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించినప్పుడు మేము సాధ్యమైనంత వరకు చేస్తున్నాం, అయినా కానీ నగర ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉన్నటువంటి ఆ రోడ్డు వ్యవస్థకి నీరు వెళ్ళేటువంటి ఆ వ్యవస్థకి సంబంధించి మేము ఎంత చేసినా కానీ పరిస్థితి అదుపులోకి రావడం లేదనేటువంటి మాటతో రేవంత్ రెడ్డి కూడా ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తోంది. ఏదైనా చేయండి, నీరు నిల్వ ఉండకుండా, నగర ప్రతిష్ట దెబ్బతినకుండా చూడండి అనేటువంటి మాట. 10 నిమిషాలు వర్షం పడితే దాదాపు గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి హైదరాబాద్లో ఉంది అని అంటే తెలంగాణకే అది చెడ్డ పేరుగా పరిగణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా చేయండి, నీరు నిలవకుండా, ట్రాఫిక్ నిలవకుండా మీరు చర్యలు తీసుకోండి అయితే అధికారులకు సూచించారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది. వానాకాలం మొదట్లోనే ఈ విధంగా పరిస్థితి ఉందనంటే దాదాపుగా ఇంకా 3 నుంచి 4 నెలల పాటు వర్షాలు కురుస్తాయి. దానికి ఏ విధంగా హైదరాబాద్ తట్టుకుంటుంది అనేదే ప్రధాన ప్రశ్నగా కనిపిస్తోంది.